కంటిన్యూ. నేను ఒక విషయం చెప్తానంటే, పోలీసుల యొక్క హై హ్యాండెడ్నెస్ ఎట్లా ఉంటుందంటే, అక్కడ జనాలు తక్కువ ఉన్నారనుకోండి, ఇక వాళ్ళ ఒక ప్రతాపం చూపిస్తారు. కేసు సివియారిటీ పెరిగింది అనుకోండి, జనాలు ఎక్కువ వచ్చారు, ఇక మొత్తం అది చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది అనుకోండి, కొంచెం తక్కువ ఉంటారు. దీనికి ఉదాహరణగా చాలా అంటే కొన్ని కాదు, ఒక రెండు చెప్తారు. ఇప్పుడు మొన్న ఇక్కడ పాత బస్తీలో పోలీసులు 2 కానిస్టేబుల్ ఆ హోటల్ మిడ్ నైట్ వరకు హోటల్ ఉందని చెప్పేసి హోటల్ బంద్ చేయడానికి పోతారు. హోటల్ బంద్ చేయడానికి పోతే వాళ్ళు ఏం చేస్తారు, ఆ కార్పొరేటర్ ఎవడో మాజీ కార్పొరేటర్ ఎవడో వచ్చేసి ఆ 2 కానిస్టేబుల్ అని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. పోలీసులు ఏం బీకినండి అప్పుడు, పోయిరా ఎవరన్నా పోయి ఆ కార్పొరేటర్ వాళ్ళ కనీసం వాళ్ళని దగ్గరికి పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించుకొని కనీసం వాడికి వార్నింగ్ కూడా ఇవ్వాలి. మీకు తెలుసా, కనీసం వార్నింగ్ కూడా ఇవ్వాలి. మీకు ఇంకో సంఘటన చెప్తా. ఇదే ముత్యాలమ్మ గుడిదే ఎగ్జాంపుల్ చెప్తానండి, ఎవరితో ఎందుకు కానీ. ముత్యాలమ్మ గుడి ధర్నా చేస్తున్నారా భక్తులందరూ కూడా అక్కడ భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ధర్నా చేస్తుంటే, అంటే శాంతియుతంగా ధర్నా చేస్తుంటే లాఠీ చార్జ్ చేసినా లేదా సంయమనం కోల్పోయారని చెప్పేసి భక్తులు వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేసినారా లేదా? అదే ముత్యాలమ్మ గుడి వ్యవహారంలో ఆ గుడి సందు లోపల వెళ్తే ఒక మసీదు, ఒక మదర్సా ఉంటది. అక్కడ మదర్సాలో ఉన్నటువంటి ఆ ముస్లిం ఎవరైతే విద్యార్థులు కావచ్చు, ఆ ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళు ఖాజీలు కావచ్చు, వాళ్ళందరినీ సెక్యూరిటీ ఇచ్చి మరి వాళ్ళని పంపించేస్తారు బయటికి. అంటే నేను ఏమంటున్నా, వీళ్ళ యొక్క హై హ్యాండెడ్నెస్ 2 సైడ్స్ ఉంటుంది. అక్కడ మనం కొంచెం వీక్ అనిపిస్తే మనల్ని ఇష్టం వచ్చాడు వాడుకుంటారు, ఆటాడుకుంటారు, మనల్ని కొట్టేస్తారు. మీకు ఇంకా అనేక సంఘటనలు చెప్తాయి. అట్లాంటి సంఘటనలు చెప్పాడు. ఇదే బంజారా హిల్స్ లో, ఇదే జూబ్లీ హిల్స్ లో మా బీజేపీ కార్యకర్తలు మహిళలని కూడా చూడకుండా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైన ఏదో ధర్నా చేస్తున్నాం అని చెప్తే బిఆర్ఎస్ వాళ్ళు వచ్చి కొట్టినారు, ప్లస్ పోలీసులు వచ్చి కూడా కొట్టినారు. పోలీసులు వచ్చి కూడా లాఠీ చార్జ్ చేసినారు. అరే మీరు కాపాడాల్సిన వాళ్ళు, బిఆర్ఎస్ గుండాలు మమ్మల్ని కొడుతుంటే, మా మహిళల్ని కొడుతుంటే మీరు కాపాడాల్సిన వాళ్ళు, మీరు వాళ్ళతో కలిసి మా పైన మమ్మల్ని కొడతారేంటని చెప్పేసి చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని అక్కడ నుంచి కొట్టుకుంటూ తీసుకొని పోయినాడు. ఆ పేషెంట్ ఇప్పటివరకు కూడా పేషెంట్ ఉన్నారు ఆయన, పాపం ఒక ఆయన. అంటే నేను ఏమంటున్నా, పోలీసుల వ్యవహార తీరు ఈ ఒక్క సందర్భంలో ఏమైనా ఆ విధంగా కర్ణాటక కళ్యాణి గారు చెప్పినట్టు ఒక సహకరించినట్టు ఉందా లేదా తర్వాత విషయం. కానీ హిందువులంటే, హిందూ సంఘాలంటే, హిందూ దేవీ దేవతలంటే ఇటువంటి ఏదైనా చిన్న అవమానం జరిగింది హిందువుల దేవీ దేవతలకు, హిందువులకు ఎక్కడైనా అది జరిగిందంటే మాత్రం పోలీసులు రెండో మతం వైపు ఏ విధంగా అయితే వ్యవహరిస్తారో మా హిందూ విషయాలపైన అట్లా వ్యవహరించారండి. వాళ్ళ వ్యవహారం తీరు మారిపోతుంది. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పబ్లిక్ గార్డెన్ లో అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటే ఎవడో వచ్చి అక్కడ అంతా ధ్వంసం చేస్తాడు. ధ్వంసం చేస్తే అక్కడికి ఎవరిని రానియారు, ఎవరిని మాట్లాడినారు. కనీసం అక్కడ మీడియాతో మాట్లాడుతుంటే కూడా ఆ మీడియాను కూడా పంపించేసారు, ఆ మీడియాను కూడా బెదిరించి పంపించారు. ఆ రోజు నేను ఉన్నా అక్కడ, నేను అక్కడే ఉన్నా. ఇంతెందుకు చేస్తారు అంటే నేను ఏమంటున్నా, ఓకే ఈ ఒక్క సంఘటన. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇదే ఆడెవడు మన ఫరూక్ అని చెప్పేసి ఒకడు వాడు జోక్స్ చేస్తూ ఉంటాడు, వాడు కామెడీ షోస్ చేస్తూ ఉంటాడు. ఇదే బీఆర్ఎస్ హయాంలో శిల్పారామంలో వానికి 1200 మంది పోలీసు వాళ్ళను పెట్టి వాడి షో నిర్వహించారు. వాడు రాముల వారిని మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీనా సారీ బీఆర్ఎస్ పార్టీ నేనేమంటున్నా, వాళ్ళు పోలీసుల యొక్క తీరు ఈ విధంగా ఉంటది. అంటే మనం గట్టిగా ఉంటే, గట్టిగా మాట్లాడితే మనకు బెండే మాట్లాడతారు, మనం గట్టిగా లేకపోతే మనల్ని వాయించి పంపించేస్తారు. దాని తర్వాత మనం హాస్పిటల్లో తిరగాల, మనం పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరగాలి. కానీ అదే అటువైపు జరిగితే ఈ విధంగా జరుగుతుందా? ప్రస్తుతం భూమి ఇస్తుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే వార్తలు అయితే వస్తున్నాయి, ప్రభుత్వం ఒప్పుకుంటుంది భూమి ఇవ్వడానికి అని చెప్పేసి. కానీ ఇన్ కేసు ఇస్తే ఆ భూమికి ఛార్జ్ చేస్తారా లేదా అన్నది తెలియదు. మీరు గుడి కూడా ప్రభుత్వమే, ఎవరైతే కూర్చారో వారిని నిర్మించవాలని మీరు డిమాండ్ చేస్తారు. కానీ గుడి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికొచ్చి ఎక్కడ కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఏంటి స్థలం ఇస్తే చాలా, ఒకవేళ స్థలం ఇస్తే మీరే